నేను జీవించాల్సింది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి. ఈరోజు తీర్మానం తీసుకుంటావా, అయ్యా ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నిన్ను మాత్రం నా జీవితంలో ఎన్నడూ విడిచిపెట్టనయ్యా, ఎన్నడూ నేను దూరం చేసుకోనయ్యా. యూదా ఇస్కరియోతు వలే అయ్యా, ఒక సారా సీసాకో, బ్రాందీ సీసాకో, పాపిష్టి అలవాటుకో, పాపిష్టి స్నేహానికో, పాపిష్టి గర్ల్ ఫ్రెండ్కో, పాపిష్టి బాయ్ ఫ్రెండ్ కోసమో, లేదా అల్పకాల పాప భోగం కోసమో నిన్నెన్నటికీ అమ్ముకోనయ్యా. అయ్యా తుది శ్వాస వరకు నీకోసమే జీవిస్తా, నిన్నే సేవిస్తా, నీ ప్రేమనే చూపిస్తా, నిన్నే ప్రకటిస్తా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? ఈ మాట యేసయ్యకు చెప్తారా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎంతగా యేసయ్యను ప్రేమిస్తున్నారో, ఆ యేసు కోసం ఎలా జీవించాలని ఆశపడుతున్నారో. ఫిలిప్పు మౌనంగా లేడో, వెళ్ళి నతనీయేలుని తీసుకొచ్చాడు. అంద్రయ్య మౌనంగా లేడో, వెళ్ళి పేతురుని తీసుకొచ్చాడు. అయ్యా అమ్మా, నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తండ్రిని తీసుకురా, నీ తల్లిని తీసుకురా, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను, వారి జీవితాలను బాగు చేయగలిగిన త్రాగు